సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే యాక్చువల్లీ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి చెప్తున్నాను. ఈ వీడియో మాత్రం మ్యాండేటరీగా చూడండి. అంటే జనరల్లీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఓకే ఇది ఇఫ్ కండిషన్, ఓకే ఇఫ్ కండిషన్ సింటాక్స్ ఇది అని అలా చూసుకొని సింపుల్గా వెళ్ళిపోతారు అంటే. బట్ మీరు కూడా అలానే నేర్చుకుంటే కష్టం సర్వైవ్ అవ్వడం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే పద్ధతి అంటూ ఒకటి ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు జనరల్గా ఏదైనా కంపెనీ రిటర్న్ టెస్ట్ ఏదైనా చూడండి, లైక్ యాప్టిట్యూడ్తో పాటు మీకు కొన్ని కంపెనీస్ ఎంసీక్యూస్ టెస్ట్ అనేది మీకు పడుతుంది. ఒక కోడ్ ఇచ్చి ఆన్సర్ గెస్ చేయమంటుంది. అందులో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ అవుట్ ప్రింట్ అనేది ప్రింట్ చేయడానికి వాడతాము, అంతే కదా. ఇంటీజర్ అనేది వేరియబుల్ టైప్. అదే ఎలా ఇస్తారంటే కోడ్లని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంట్ సిస్టమ్ అవుట్ ప్రింట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇస్తారు. ఇప్పుడు ఆ వాల్యూ సిస్టమ్ అవుట్ ప్రింట్ అని ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? మీరు ఒకసారి ఆలోచించారా? అది ఎర్రర్ త్రో చేస్తుందా లేదా ఇంకేమైనా చేస్తుందా ఏంటి అని మీకు అట్లీస్ట్ ఒక ఐడియా ఉందా? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీకు అడుగుతూ ఉంటారు. ఇలానే కాదు, ఒక లూప్ ఇస్తారు, ఆ లూప్ లో సంథింగ్ కన్ఫ్యూజ్ చేసేటట్టు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. చాలా సింపుల్ గా ఉంది ఇది చూడడానికి అని మీకు అనిపిస్తుంది, కానీ అది కాదు. ఇప్పుడు నేను చేసిన సిస్టమ్ అవుట్ ప్రింట్ ఎర్రర్ కూడా మీరు ఒకసారి ప్రింట్ చేయకుండా సేవ్ చేసి చూడండి, ఎర్రర్ త్రో చేస్తుందా లేదా అని. అంటే ఒక ప్రోగ్రామ్ రాసుకోండి, ఇంట్ సిస్టమ్ అవుట్ ప్రింట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని జస్ట్ అలా సేవ్ చేసి ఏం ప్రింట్ చేయకుండా జస్ట్ అలా సేవ్ చేసి ఉంచండి. ఎర్రర్ త్రో చేస్తుందా లేదా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగే క్యాపబిలిటీ ఎప్పుడు వస్తుందంటే మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయాలి. ఆ ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా ఎలా చేయాలి అంటే, ఇప్పటి వరకు మనం ఏ లెవెల్లో ఉన్నామో ఆ లెవెల్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్ గా ఇంటీజర్స్ ఈ డేటా టైప్స్ వరకు మనం కంప్లీట్ చేసాము. ఈ డేటా టైప్స్ వరకు కంప్లీట్ చేసింది ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు డేటా టైప్ ఇవ్వకుండా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని డైరెక్ట్ గా ఇచ్చి చూడండి. ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చి చూడండి. ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చి చూడండి. ఇంట్ క్యార్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చి చూడండి. నెక్స్ట్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని ఇచ్చి క్యాపిటల్ ఏ అని ప్రింట్ చేయండి, స్మాల్ ఏ ఇచ్చి. నెక్స్ట్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, సెమీకాలం తీసేసి ప్రింట్ చేసి చూడండి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ లో స్టాటిక్ రిమూవ్ చేయండి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ అన్ని మీరు ట్రై చేస్తూ ఉండాలి. కంప్యూటర్ ఏం పేలిపోయి ఇదే అయిపోదు కదా. ట్రై చేస్తే ఓకే ఇలా చేయకూడదు అని ఒక క్లారిటీ వస్తుంది మీకు. నెక్స్ట్ టైం ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కానీ మీరు ఎక్కడైనా చూసినప్పుడు, ఓకే నేను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ ఒకసారి చేశాను, నేను నేర్చుకుంటున్నప్పుడు ఇలా మిస్టేక్ అనేది వచ్చింది, సో ఇదైతే ఖచ్చితంగా ఆన్సర్ కాదు అని అట్లీస్ట్ మీకు ఆన్సర్ రాకపోయినా ఆప్షన్ ఎలిమినేట్ చేసుకునే ఛాన్స్ అనేది మీకు ఈజీ అవుతుంది. సో ఇలా ప్రిపేర్ అవ్వాలి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు. అంతే తప్పితే ఏదో ప్రోగ్రామ్ ఇచ్చాడు కదా దాన్ని అలా బట్టి కొట్టి రాసేద్దామంటే కష్టం. మీరు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ప్రోగ్రామ్ ఉందండి, అంటే ఒక నెంబర్ ఎంటర్ చేస్తే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ మీరు వినే ఉంటారు, నెక్స్ట్ మనం ఇఫ్ కండిషన్స్ చెప్పుకున్నప్పుడు కూడా చేస్తాము. ఈ ప్రోగ్రామ్ మీరు బట్టి కొట్టేస్తాను అంటే మేబీ మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ వాటిలో మీరు క్వాలిఫై అయిపోవచ్చు, అంతే తప్పితే కానీ ఒక కంపెనీకి వెళ్తే మాత్రం సర్వైవ్ అవ్వలేరు. మీకు ఫస్టే చెప్తున్నాను, మీరు ఎక్కడ నేర్చుకునేది ఒక కంపెనీలోకి వెళ్ళాక చేసేది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే అక్కడ చూసేది మీకు ఆ లాంగ్వేజ్ లో లాజిక్ బిల్డింగ్ ఎలా ఉందని, అంతే సింపుల్ గా మీకు అర్థమైనట్టు చెప్పాలి అంటే. అంతే తప్పితే మీరు ఆ ప్రోగ్రామ్స్ రాస్తున్నారా లేదా అని కాదు. అంటే మీకు ఒక రేపొద్దున కూడా అదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీకు ఇచ్చినప్పుడు, అంటే సింటాక్స్ లో వాడతాము, ఇఫ్ వాడతాము, ఫర్ వాడతాము కొన్ని సిచ్యువేషన్స్ లో. ఆ సింటాక్స్ లో అయితే మనం వాడతాము లాజిక్ రాయాల్సి వచ్చినప్పుడు, కానీ ఈవెన్ నెంబర్ ప్రోగ్రామ్ లో ఆడ్ నెంబర్ ప్రోగ్రామ్ లో రాయం. మేబీ లాజిక్ అప్పుడు ఎప్పుడైనా కావాలంటే మనం వాడుకోవచ్చు ఇవి. అంతే తప్పితే కానీ ఈ ప్రోగ్రామ్ నేర్చుకుంటే నేను ఒక వెబ్సైట్ రెడీ చేసేయచ్చు అలా అని కాదు. మీకు ఇంకా చాలా ఉంటుంది. ఇవి మీకు లాజిక్ బిల్డింగ్ కి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఒక కంపెనీ వచ్చింది అనుకోండి, మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో అంతవరకు మిమ్మల్ని చెక్ చేస్తాయి అంతే. అంతే తప్పితే కానీ డైరెక్ట్ గా మీకు కంపెనీ రిక్వైర్మెంట్స్ కి ఏవైతే కావాలో అవి వచ్చేస్తాయని కాదు. మీకు అంటే ఈ జావా మీద బేసిక్ ఐడియా ఉంటే ఆ బేసిక్ ఐడియాని బేస్ చేసుకొని వాళ్ళకు 6 months అలా ట్రైనింగ్ ఇస్తారు మీకు. ఆ ట్రైనింగ్ తర్వాత మీకు జాబ్ ఇస్తారు. అంతే తప్పితే వీడికి ఏంటి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ప్రోగ్రామ్ వచ్చి డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకుంటామని ఎక్కడ ఉండదు. జస్ట్ మీకు అక్కడ మీ లాజిక్ చెక్ చేయడానికి దే యూజ్ దిస్ కోడింగ్ టెస్ట్స్ అన్ని, అంతే. అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళీ ట్రైనింగ్ వేరేగా ఉంటుంది. ఆ ట్రైనింగ్ బేస్ చేసుకొని మీకు
రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్పితే డైరెక్ట్గా రోల్లో తీసుకెళ్లి కూర్చోబెట్టడం అయితే జరగదు. అది గుర్తుంచుకోండి. సో ఆ లాజిక్ బిల్డ్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాలి. ఏమైపోద్ది, సిస్టమ్ ఏం పేలిపోదు కదా, దాని అంతటా అదే అయిపోతుంది. మేబీ ఏమైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళింది అనుకోండి, అలా రిటర్న్ అవుతూ ఒక టైం అయ్యాక అదే టెర్మినేట్ అయిపోతుంది. అంతే తప్పితే సిపియూలోంచి పొగలు వచ్చేసో లేదా ల్యాప్టాప్ లోంచి పొగలు వచ్చేసో పేలిపోదు కదా. అది ఏదైనా సరే ట్రై చేయాలండి. ట్రై చేస్తేనే ఏదైనా మీకు వస్తుంది. అంతే తప్పితే రెగ్యులర్గా అందరూ ఎలా ఉంటారో మీరు అలానే ఉంటారు అంటే దానికి మన దగ్గర సొల్యూషన్ అయితే ఏం లేదు. సో ఈ విధంగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అంటే ఈ ఇంటీజర్స్, ఈ డేటా టైప్స్ ఎక్కడ వరకే అని కాదు, వేరియబుల్స్ ఎక్కడ వరకే అని కాదు, మీరు ఇన్ ఫ్యూచర్ కూడా ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా, లైక్ ఇఫ్ కండిషన్స్ నేర్చుకున్నా, లూప్స్ నేర్చుకున్నా, ఫంక్షన్స్ నేర్చుకున్నా, ఏదైనా సరే మీ లోపల ఒక సిద్ధినీగాడు ఉంటాడు అనమాట. ఇలా చేస్తే ఏమవుద్ది అని ఒకసారి అడిగి ఛాన్స్ ఇస్తూ ఉండాలి మీరు. ఇలాంటి టైం అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు, మీ అంటే చుట్టూ ఎవరైనా ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు. ఒంటరిగా ఖాళీగా కూర్చున్నప్పుడు ఇంటి దగ్గర ఎక్కడైనా ప్రిపేర్ అవుతారు కదా, అలాంటి టైం అప్పుడు కూర్చొని ఇలాంటి ప్రయోగాలన్నీ చేయండి. ఆడికి ఒక ఛాన్స్ ఇవ్వండి. మీ లోపల ఉన్నడికి ఆడికి చిన్న కిలుకుతూ ఉంటది, ఇది ఎలా చేస్తే ఏమవుద్ది, ఇది ఎలా చేస్తే ఏమవుద్ది అని. ఆడికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, ఖచ్చితంగా మీరైతే రిగ్రెట్ ఫీల్ అవ్వరు. రేపు పొద్దున్న మీకు ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, అంతెందుకండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్స్టాప్ అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోపల ఇలానే అంటే కాంపిటీషన్స్ లో ఉంటాయి అనమాట. మీరు టీమ్ తో పాటు రిజిస్టర్ అయ్యి మీ టీం అంతా ఎగ్జామ్ రాసి, ఫస్ట్ ఎగ్జామ్, సెకండ్ ఎగ్జామ్, థర్డ్ ఎగ్జామ్ అలా రాస్తే క్యాష్ ప్రైజెస్ లేదా జాబ్ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు ఆ అన్స్టాప్ అనే వెబ్సైట్ లో. ఆ ఎగ్జామ్స్ ఒకసారి మీరు సరదాగా రాయండి. అంటే దానికి మీకు క్వాలిఫికేషన్ మ్యాండేటరీ అది అయి ఉండదు కదా. జస్ట్ ఒక 2-3 కలిపి రిజిస్టర్ అయ్యి రాయండి. ఇద్దరైనా రాసుకోవచ్చు, అది ఒకరు కూడా రాసుకోవచ్చు. అందులోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి ఏదైనా ఒక కంపెనీది అలా క్యాష్ ప్రైజ్ వచ్చే ఉంటాయి కదా, ఆ టెస్ట్ రాయండి. ఆ టెస్ట్ రాస్తే మీకే అర్థమైపోతుంది మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలని. అంటే మీరు జనరల్ గా రాసే ప్రాబ్లమ్స్ ఏవి మీరు అక్కడ చూడరు. అంటే ఈ ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు, కోడింగ్ టెస్ట్కి వచ్చినప్పటికి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. మీకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తాడో మీరు కోడ్ రాయాలి. అలాంటి టైం అప్పుడు మీకు ఈ టైప్ ఆఫ్ లాజిక్స్ ఇవ్వడు. మీకు ఎంసీక్యూస్ ఇచ్చి అవుట్పుట్ గెస్ చేయమంటాడు కదా, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రాసినప్పుడు అవుతుంది. ఫస్ట్ రౌండ్ జనరల్లీ మీకు ఆ ఎంసీక్యూస్ రౌండ్ ఉంటుంది, ఆ తర్వాత మీకు ఆ కోడింగ్ రౌండ్ ఉంటుంది, ఆ తర్వాత టెక్నికల్ ఆర్ హెచ్ఆర్ ఉంటుంది. అది మీకు ఆర్డర్ ఇంటర్వ్యూ అయ్యే ప్రాసెస్. కాకపోతే ఏంటంటే మీరు ఆ కోడింగ్ రౌండ్ వరకు వెళ్ళాలన్నా సరే దీని మీద మీకు ఒక మినిమం ఐడియా ఉండాలి. ఇలా జరిగితే ఏమవుతుంది అన్న మినిమం ఐడియా ఉంటే మీకు ఖచ్చితంగా అది మీకు ప్లస్ అవుతుంది, అంతే కదా. సో ఈ విధంగా నేర్చుకుంటారు సిరీస్ అని నేను ఆశిస్తున్నాను. అంటే ప్రతి దగ్గర నేనే చెప్పాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడెంటిఫైర్స్ కాన్సెప్ట్ గురించి చెప్తున్నప్పుడు చెప్పాను. మీరు ఏ వెబ్సైట్ లో అయినా చూడండి, $&_ తో మాత్రమే అంటే $&_ తో స్టార్ట్ అవ్వాలి అని అంటారు, కానీ ఇంకే దేంతో స్టార్ట్ అవ్వకూడదు ఆ టైప్ ఆఫ్ ఇది అక్కడ ఉండదు. బట్ అంటే ఇండైరెక్ట్ గా దాని మీనింగ్ అదే. కాకపోతే మీరు ఇంకోసారి ట్రై చేసి చూసారు అనుకోండి, మీకు అది గుర్తుంటది కదా, ఓకే ఈ 2 అయితేనే అవుతాయి లేదంటే అవ్వదు అని. అది నేను చెప్తుంది, అది మీకు ఇంకా గుర్తుండిపోద్ది. ఒకసారి మీ అంతటా మీరు ట్రై చేసి చూసిన తర్వాత అది ఖచ్చితంగా మీకు ప్లస్ అవుద్ది. అది నేను ప్రతి చోట అది చెప్పుకొని వెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ వచ్చినప్పుడు ఇక్కడ సెమీకాలన్ తీసి చూడండి, ఇక్కడ ఫ్లవర్ బ్రషెస్ తీసి చూడండి, అలా నేను ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే ఆ చెప్పడానికే టైం అనేది అయిపోతూ ఉంటది. సో దాని గురించి డెడికేటెడ్ గా ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఒక్కసారి నేను చెప్పేస్తున్నాను ఇలా చెయ్యండి అని, ప్రతి వీడియోలో మీరు అది రిపీట్ చేసుకుంటూ ఉండండి అని చెప్పడానికి మాత్రమే నా ఈ ప్రయత్నం, అంతే. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్స్, నమస్తే. ఏ డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ లో యూ కెన్ మెసేజ్ మీ డైరెక్ట్లీ. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై యూ. థ్యాంక్ యూ.